రమ్మని చెప్పేసి కొన్ని క్షణాల్లో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. మన ప్రియతమ నాయకులు మన మధ్యలోకి వచ్చారు. పార్లమెంట్ అభ్యర్థి మన గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మన శాసనసభ్యులు ప్రశాంతంగా మాజీ మంత్రి వారు కూడా మన మధ్యలోకి వచ్చారు. అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జడ్పీటీసీలు, గౌరవ మార్కెట్ వల్ల మరి మోతాడు కమర్పల్లి ఏగట్ల ఈ యొక్క కార్యకర్తల సభను మరి ప్రారంభించుకోబోతున్నటువంటి సభ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు మరి గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రశాంతన్న గారి యొక్క అధ్యక్షతలో మరి కార్యకర్తల ఆత్మ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం పలుకుతాం. సోదరులారా, మరి గత ఎన్నికలలో మనం కొంచెం ఎదురుదెబ్బ జరిగింది. మరి ఇప్పుడు దాన్ని రివ్యూ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది మన కార్యకర్తలకు. మరి పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థి గౌరవనీయులు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నేతలను ఇవాళ కేసీఆర్ గారు మరి ఇవాళ మనకు ఒక అభ్యర్థిగా ఇవ్వడం నిజంగా వారికి కేసీఆర్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాజిరెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క గెలుపును మనం ఆశాభాష తీసుకోకుండా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మొన్నటి ఎన్నికలలో కూడా అందరం కలిసికట్టే పనిచేసినాం. కానీ కొన్ని శాతంలోనే కొంచెం ప్రారంభం కావడం జరిగింది రాష్ట్రంలో. కాబట్టి సోదరులారా, మరి చాలా మంది ఒక అపోహ ఉన్నది, పార్లమెంట్ ఎన్నిక అయితే మరి జాతీయ స్థాయిలో ఒక ఓటర్ ఆలోచిస్తాడు, అయితే నరేంద్ర మోడీ లేకపోతే రాహుల్ గాంధీ అని ఆలోచిస్తారు. కానీ మరి స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీలకు అంత ప్రాధాన్యత ఉండదని అనుకుంటారు. కానీ సోదరులను ఒక్కటి గమనించాలా, తెలంగాణ ఉద్యమంలో 2004లో కేసీఆర్ గారు ఆ రోజు పార్లమెంట్ ఎన్నికలకు పోయినప్పుడు ఇద్దరు ఎంపీలతో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. జాతీయ పార్టీలు ఇలా ఉంటాయంటే అది నడవదు. ప్రాంతీయ పార్టీలు కూడా గొంతు పార్లమెంటులో వినబడాలంటే, తెలంగాణ గొంతు పార్లమెంటులో వినబడాలంటే మన యొక్క తెలంగాణ పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అనేటువంటి విధంగా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలా, మన గొంతు అక్కడ ఉండాలని నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ మనకు అంకణబద్ధులై మరి గోవర్ధన్ మన యొక్క పాల్గొండ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వారికి మెజార్టీ ఇచ్చి వారి గెలుపులో మనం అందరం మరి క్రీశల పాత్ర ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి
ప్రతి ఒక్కరు పూర్ణానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు మన ప్రశాంత్ గారు, అదేవిధంగా ఓటమెరుగని నాయకుడిగా పేరొందినటువంటి డైనామిక్ నాయకులు, ప్రస్తుతం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా వేదిక పేరున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎన్నికలు అనగానే బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు తెలంగాణ ఉద్యమం నుండి ఈనాటి వరకు కూడా ఎన్నికలను ఒక లెక్కలోకి తీసుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ కొన్నిసార్లు గెలిచాం, కొన్నిసార్లు ఓడాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన టీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టడం అన్నది మర్చిపోవద్దు. మనందరం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందో పోతుందో, అప్పుడు ఉన్నటువంటి బలమైన కాంగ్రెస్ పార్టీ, బలమైన టీడీపీ పార్టీ అప్పుడు మనలో ఎన్నో విధాలుగా అంచాలనే ప్రయత్నం చేసింది. ఎన్నో విధాలుగా అంచడానికి ప్రయత్నం చేసినా కానీ గౌరవ కేసీఆర్ గారి చాణక్య నీతితో ప్రతి ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వచ్చినాం, గెలిచినాం కూడా, అధికారాన్ని చేపట్టినాం కూడా. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలుగా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారనంటే మన కేసీఆర్ గారిని చెప్పక తప్పదు. ఇప్పుడు మనందరం బయట చర్చల్లో ఉంటా ఉన్నాం. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకు ప్రజలు ఏమి బాధపడుతున్నారో కూడా మనకి ఇప్పుడు మనందరికి స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏమరపాటు వల్ల మన కవితమ్మ గారు కూడా ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోవడం వల్ల మన కార్యకర్తలకు కావచ్చు, మన నాయకులకు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మనందరం ఎమ్మెల్యేలు గెలిచినాం కానీ మనకు అప్పుడు బాధ ఏర్పడలేదు. అందరు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ మన నిజామాబాద్ జిల్లాలో పాగా వేయడానికి ఎంత ప్రయత్నం చేశారో మన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ తెలుసు. దయచేసి ఒకటి వినయంపై చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది అబద్ధాల పునాదుల మీద అధికారాన్ని చేపట్టింది. ఏ ప్రభుత్వం అయినా కానీ అబద్ధాల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం ఎప్పటికి కూడా శాశ్వతం కాదు. అది మనందరం గమనించాలి. చిన్న 10 సంవత్సరాలు మన అధికారం ఇచ్చిన ప్రజలు మార్పును కోరుకొని ఏదో ఏమైనా కొత్తది చేస్తారేమో ఆశతోని వాళ్ళకి ఇచ్చినే తప్ప ఏమో మన కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తారని ఆలోచనతో కాదు. వాళ్ళు గెలిచినది స్థానాలండి, వాళ్ళు గెలిచినటువంటి మెజార్టీ అంత అందరికీ కూడా మనకు కూడా తెలిసిన విషయమే. ఒకటి నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తున్నటువంటి ఎన్నో పథకాల్లో భాగంగా ఒకటి ఫ్రీ బస్ పెట్టారు. ఇలా పొద్దున్నే నేను టీవీ 9లో వార్తలు చూసినప్పుడు ఒకటి వార్త వచ్చింది. పాపం మెట్పెళ్ళి ఆమె చేయించాలకు పెళ్లికని నిన్ననో మొన్న వెళ్ళిందట. 15 తులాల బంగారం బ్యాగులో పెట్టుకున్నది. 15 తులాల బంగారం బ్యాగులో పెట్టుకుంటే చేయించాలి బస్ స్టాండ్ లో మెట్పెళ్ళి రావడానికి బస్ స్టాండ్ లో కూర్చుంటే అందులో 15 తులాల బంగారం పోయింది. ఎందువల్ల? కేవలం పాల్పొత్తు కోసం పందికొప్పు గోల్డ్ అవ్వటట్టు తెలంగాణ ప్రజలందరినీ కూడా గోల్డ్ వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆమె ఫ్రీ బస్ కోసం ఎక్కడానికి బస్ స్టాండ్ లో ఉంటే ఆమె బ్యాగ్లో నుంచి 15 తులాల బంగారం పోయింది. అప్పుడే ఏమనిపించిందంటే అంటే అడ్డ కోసం వస్తే తుమ్మడం ఇంటికి లెక్క పీకినట్టు మాలో ఒక మాట్లాడు
క్షమించాలా అక్కడ అడ్ల కోసము అడపచ్చుకుంటూ పోయిందంట, కానీ ఇంట్లో తుమ్మాడు తెగి తిరిగిరట దేవుడు. అట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. రాబోయే కాలం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2009 ఉద్యమంలో మోటార్ కేంద్రంలో ఉద్యమం చేసే సమయంలో అబద్ధం ప్రచారం చేసి నిమ్మరసం తాగిండు. ఇక కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ఇక ఉద్యమం చేయడు, కాంగ్రెస్ కమ్ముడు వేయడు, లేకుంటే ఆంధ్రలో కమ్ముడు వేయండి అని చెప్పి అప్పుడు మోటార్ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టడం ప్రయత్నం చేసి ఏమని మనందరం టీఆర్ఎస్ పార్టీ రాజీనామా పెడదాం, బీజేపీలకు కాంగ్రెస్ లోకి వెళ్దాం, ఏమంటారు మన కేసీఆర్ పని అయిపోయింది అని చెప్పారు. ఆనాడే చెప్పినాం కేసీఆర్ నమ్ముకొని మేము ఉద్యమం కాలంలో ఉన్నటువంటి కేసీఆర్ వెంట నడుస్తున్నాం. ఆయన ఏం చేసినా ఆయన బట్టి ఉంటాం, గౌరవ మంత్రి మాజీ మంత్రి ఎవరో పదవి బట్టి ఉంటాం. ఏదేమైనప్పటికీ కానీ అధికారం రాని రాకపోని మేము టీఆర్ఎస్ పార్టీలో బట్టి ఉంటామని ఆనాడు ఉన్నాం. ఈనాడు కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని ఎత్తిపుడుస్తూ ఉన్నారు. ఆనాడు మమ్మల్ని ఎత్తిపడిచినా కానీ 10 సంవత్సరాల అధికారాన్ని చేపట్టి తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. గౌరవ మంత్రి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ అందరికీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మనం పార్లమెంట్ స్థానాన్ని మన బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందో, ఇప్పుడు ఏమడపాలు మనం ఉన్నట్లయితే, నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అరవింద్ మళ్ళీ అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్ చెప్పి ఆనాడు గెలిచాడు, మళ్ళీ ఈనాడు కూడా ఏదో ఒకటి అబద్ధం చెప్పి మళ్ళీ గెలిచినందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రైతులారా గమనించాలా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో బోగస్ గా రైతుల అందరినీ నామినేషన్ లేపించినటువంటి వ్యక్తి ఇప్పుడు నామినేషన్ పొంది అధికార పార్టీలో ఉన్నాడు. ఒక పక్కన అబద్ధ బాండ్ పేపర్లతో, అబద్ధపు ప్రచారాలతో నిజాం సుమార్ పార్టీ తెప్పిస్తారని చెప్పండి, తెలిసిరా? కనీసం అక్కడ పోయింది ఒకసారన్నా. కాబట్టి ఒక పక్క అబద్ధాలాడి బాండ్ పేపర్తో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైతులను, అదేవిధంగా మండల పార్టీ కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి మనందరికీ సుపరిచితులు సీనియర్ నాయకుడు మన డైనామిక్ లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి వేదిక ఉన్న రాష్ట్రాలటువంటి మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి 2 పర్యాయాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మరి మీ అందరి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన జిల్లాను మరి మన కాన్ఫరెన్స్ ని ముందంజలో నిలిపినటువంటి కేసీఆర్ గారికి మరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి మొన్నటి ఎన్నికల్లో మరి 6 గ్యారెంటీలు అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి మరి 420 హామీలు ఇచ్చి మరి ఇవాళ గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి 4 నెలలైన సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఏ వర్గం కూడా ఎవరు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి నేనైతే అనుకుంటాలే. ఎందుకనంటే ఇవాళ పెద్దమ్మ నీకు పింఛన్ వచ్చిందా అంటే రాలేదు అంటే ఈ నెల తీసుకుంటే మరి నీకు 2000 రూపాయలు వస్తాయి, డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యంలో 4000 రూపాయలు వస్తున్నాయని చెప్పేసిండు. 4000 రూపాయలు కాదు కదా, ఉన్న 2000 కూడా మరి టైంకి ఇచ్చిన సందర్భాలు లేవు. మరి ఇవాళ ఆ రోజు మన కేసీఆర్ గారు తన సాధ్యమైనంత మటుకు మరి 1,00,000 రూపాయలు రుణమాఫీ కొంతమందికి పడితే ఆ రోజు ఏం చెప్పిండు, మరి రైతులందరికీ రుణమాఫీ చేస్తే కేసీఆర్ ఓటేస్తే అంటారు, మరి ఇవాళ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తే నీకు వేస్తామని అనుకుంటారు. మీరు 1,00,000 రూపాయలు మాఫీ తీసుకొని ఎంబటే బ్యాంక్ వెళ్ళి మరి 2,00,000 రుణం తెచ్చుకొని మేము డిసెంబర్ 9 నాడు మరి ఇందిరమ్మ రాజ్యంలో 2,00,000 రూపాయలు ఒకసారి మాఫీ చేస్తామని చెప్పేసి మరి అది ఆ ప్రకటన చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మరి ఇవాళ క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. మరి సీనియర్ నాయకులు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల కోసం
అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశీర్వదించి ఒక అభ్యర్థిగా మన కోసం పంపిన మన బాజిరెడ్డి గోవర్ధనన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా నా 3 మండలాల నా పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాల కాలము పరిపాలించిన ప్రభుత్వం మనది. కానీ ఇప్పుడు మార్పు కోరుకున్న తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేసినా కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడే విధంగా ప్రభుత్వం పాలిస్తుంది. దీన్ని గమనించి నిజంగా మనం అందరం హృదయం మీద చెయ్యి వేసుకొని ప్రజలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి మన పనితీరును కానీ, ఇప్పుడు ఈ పార్లమెంట్లో మంచి ఓటు సాధించాలంటే మనమందరం ఐకమత్యంగా ఉండి మన అభ్యర్థిగా ఉన్నటువంటి గౌరవనీయులు బాజిరెడ్డి గారిని విజయవంతంగా ఎన్నికల్లో మంచి భారీ మెజార్టీతో గెలిచే విధంగా మనమందరం సహకరించాలి. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పెద్ద మనసుతోటి ఇప్పుడు మనకి బాజిరెడ్డి అన్నని అభ్యర్థిగా పార్లమెంటు సభలో మన సమస్యల గురించి కొట్లాడే విధంగా పనిచేస్తాడనే నమ్మకంతో మనకు అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరం కష్టపడితేనే మనం ముందుకెళ్ళి సాధిస్తామనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో పార్లమెంటులో ఎన్నుకోబడ్డటువంటి మన అరవింద్ అన్న గారు అసలు అప్పుడు ఆశీర్వదించిళ్ళు, రైతులు వ్యతిరేకత తీసుకొచ్చి మన కవితమ్మను ఓడగొట్టుకున్న తర్వాత మనకు చాలా సమస్యలు ఎదురైనాయి. కానీ ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల వద్దకు మనం అందరం వెళ్ళి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించాలా, మన నిజామాబాద్ నియోజకవర్గం ప్రజల కోసము కృషి చేయాలని మన బాజిరెడ్డి నచ్చిండు. మనకు అండదండగా ఉంటాడు. కాబట్టి మన 3 మండలాల ప్రజలే కాకుండా మన నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి వారిని ఆశీర్వదిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చినామంటున్నారు. దయచేసి మీరు ఆలోచించాలి. 6 గ్యారెంటీలు ఏదో మాట వరుసగా మాత్రమే మీరు ఇచ్చిండ్రు, కానీ ప్రజలకు అవి ఎంత బాధాకరంగా ఉన్నాయనేది మీరు గమనిస్తలేదు. ముఖ్యంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి మా గురువర్యులు పెద్దలు పాల్గొండ అభివృద్ధి ప్రదాత పెద్దలు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మన బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి పెద్దలు అన్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ పెద్దలు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాతోటి ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, వేదిక ఉన్న కోటపాటి నరసింహనాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నాతోటి కార్యకర్తలందరికీ నా నమస్కారం. ఈరోజు పెద్దలు అన్నగారి నాయకత్వంలో మన బీఆర్ఎస్ పార్టీని చాలా జిల్లాలోనే ముందున్నాం. మనం ఈ జిల్లాలోనే అన్నగారు చేసినటువంటి అభివృద్ధిని చూసి మన నియోజకవర్గ ప్రజలందరూ అన్నగారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించారు. వారందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీకు ఒక 2 మాటలు నేను అన్న గురించి చెప్తా. మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గురించి. బాజిరెడ్డి గోవర్ధన్ అంటే తనతో నేను పనిచేసిన ఒక 20 సంవత్సరాలు అన్న ఒకటే పార్టీలో పనిచేసినాం. నాకు అన్న గురించి కొన్ని విషయాలు తెలుసు, మీ అందరి ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. బాజిరెడ్డి గోవర్ధన్ అంటే ఒక బ్రాండ్ అందరికీ తెలుసు. 1994 ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గాలి నడుస్తుంది. అప్పుడు డి శ్రీనివాస్ పెద్దరికం. డి శ్రీనివాస్ చెప్పినవాడు ఎమ్మెల్యే కావాలా, డీసీఎస్ చెప్పినవాడు టికెట్ రావాలా. నాది కూడా ఒకటి ఉన్నది. నాకు డి శ్రీనివాస్లో జరిగిన సంఘటన, ఆ రోజు నాకు గోవర్ధన్ ఏ విధంగా నాకు హెల్ప్ చేసిందో చెప్తా.
ఆ రోజు 1990 ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. నేను అప్పుడు చిన్న వయసు, నేను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్నా. అంసాపూర్కు అప్పుడు జగన్ రామరావు అంసాపూర్కు ర్యాలీగా వచ్చాడు ఇండిపెండెంట్ అభ్యర్థి. ఈ రోజుల్లో పార్టీకే కార్యకర్త తక్కువ అవుతారు. అటువంటిది ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు చాలామంది యువకులు రైతులు, పెద్దలు, కుల సంఘాలు, పెద్ద మనుషులు చాలామంది అన్నకు స్వాగతం పలికారు. ఆ రోజుల్లో కూడా అప్పుడున్న మంత్రి గారు సంతోష్ రెడ్డి గారికి ఇల్లు దాయిపించాడు. దాదాపు సెకండ్ దాకా వచ్చాడు. అప్పుడు సంతోష్ రెడ్డి ఓడిపోయాడు, అన్నపూర్ణమ్మ గెలిచింది. తర్వాత 2099 ఎలక్షన్లో ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు విజయడంగా మోగించాడు అన్న. తర్వాత అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుల అన్నని బాన్సోడ పంపించాడు. ఈ రోజులలో పక్క నియోజకవర్గంతో గెలిచే దమ్ము లేదు నాయకులకు. అటువంటిది బాన్సాడలో గెలిచొచ్చాడు అన్న. ఆ రోజు చాలా మంది ఆశ్చర్యపోయారు. గోవర్ధన్ అనేది బాన్సాడలో విజయం సాధించడం పెట్టారు. అక్కడ కూడా గెలిచొచ్చాడు. తర్వాత అప్పుడు భోజనం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నకు మంచి సంబంధాలు ఉండే. అప్పుడు ఇద్దరు కేసీఆర్ గారు, ప్రశాంత్ అన్న గారు అప్పుడు రూరల్ నియోజకవర్గం ఇచ్చారు. రూరల్ నియోజకవర్గంలో డీసీ పిసిసి ప్రెసిడెంట్ తననే ఓడించాడు. సత్తా చరిత్రలో చెప్పుకోదగిన విషయం. ఒక పిసిసి ప్రెసిడెంట్ ఓడగొట్టుడు 2 రోజులలో కాన్స్టిట్యూన్సీకి వచ్చాడు. ఆ రోజు అక్కడ తన సొంత నియోజకవర్గం ఆ రోజు అక్కడ గెలవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మళ్ళా అన్నని గెలిపించారు. ఆ తర్వాత మళ్ళా రెండవసారి కూడా అన్న గెలిచాడు. మళ్ళా ఆర్టీసీ చైర్మన్ చేశాడు మన ప్రశాంత్ రెడ్డి గారు. ఆర్టీసీ చైర్మన్ చేసి చాలా సేవలు చేశాడు. ఈరోజు బీంగాల్లో కూడా మన బస్ డిపో కూడా అన్న కృషి ఉంది. తర్వాత శ్రీనివాస్ గారు ఓడిపోయిన తర్వాత శ్రీనివాస్ అప్పటికి చరిత్ర ముగింపు అయిపోయింది. ఇప్పుడు అలా అరవింద్ అలా కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి ఏ గేప్ వచ్చిండో మన అందరికీ తెలుసు. ఈరోజు మనము ఒక రైతు కుటుంబంలో వచ్చిన అందరం ఇక్కడ మన ప్రజలకు ఈ నియోజకవర్గం ప్రజలు మొత్తం పాల్గొని నియోజకవర్గం రైతులకు ఆధారపడినాయి. మనకు ఒక పసుపు బోర్డు తెస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చి ఒక లుచ్చా మాటలు చెప్పి ఒక దొంగ మాటలు చెప్పి ఈరోజు ఆయన ఎంపీ గెలిచాడు. ఇప్పటిదాకా ఏ ఊర్లకు రాలేదు. ఈరోజు ఈ గడ్డ బాల్కొండ గడ్డ బీఆర్ఎస్ గడ్డ. ప్రశాంత్ రెడ్డి నాయకులు నీ గురించి ధర్నా ఎత్తే నువ్వు ఎస్పీ ఆఫీస్ కాడ పోయి కూర్చున్నావు. నిన్ను కానిస్టేబుల్కి రాని అని రోజుకో రోజు చరిత్రలో మిగిలిపోయే రోజు అంటే ఇలా ప్రశాంత్ అన్న దెబ్బ. నువ్వు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ పోలీస్ స్టేషన్ మీద కూర్చుంటారా ముంగట పోయి? ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం రావాలంటే నన్ను కొడతారు, నన్ను చంపుతారు అని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ ముంగట కూర్చున్నాడు. చరిత్రలో సిగ్గుచెట్టు. నీ అయ్యనోడ కొట్టించాడు ఇలా గోవన, రేపు నిన్నోడ కొడతాడు. ఈ చరిత్రలో గుర్తుంచుకో. గోవర్ధన్ అంటే ఏదో అనేది నేను 2 మాటలు చెప్పిన. ఆ రోజులో కూడా అప్పుడు శ్రీనివాస్ గారిది నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను అప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, ఒక జిల్లా అధ్యక్ష పదవి చేపట్టాలంటే ఎప్పుడు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లకు ఇస్తే వాళ్ళు యూత్ కాంగ్రెస్లో. నా పేరు అప్పుడు సురేష్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చిర్రు. అప్పుడు గోవన్న తనకు ఒక మారుమూల ప్రాంతం పిల్లగాడు అని చెప్పేసి నా పేరు అతను హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాగా నన్ను పిలిపించుకొని నా పేరు పెట్టడం జరిగింది. ఈ రోజు నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నావు, నీ కొడుకు తిరుగుతూ ఉన్నాడు. నీ కొడుకుల సంగతి ఇక్కడ అందరికీ తెలుసు. నీకు ఇక్కడ ఎవరు ఓట్లు వేయరు, ఇక్కడ నియోజకవర్గాలను తిరిగి వేస్తూ ఈరోజు గోవన్న కూడా ఇక్కడ మన మెట్పల్లి, కోట్ల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు గోవన్నకు మంచి పేరుంది. ఖచ్చితంగా మనమందరం ప్రశాంత్ అన్న గారి నాయకత్వంలో పనిచేద్దాం. అన్నకు ఇక్కడ జిల్లాలోనే మన నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇప్పిద్దాం. బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించుకుందాం. మన సత్తా ఏందో చూపించుకుందాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఈరోజు చేస్తూ ఉన్నారు. మన ప్రశాంత్ అన్న గారిని కూడా పెద్దగా చూడాలనుకుంటున్నాం మనము. ఈరోజు నేను ఒకటే అన్నకు కూడా ప్రశాంత్ అన్న గారికి కూడా వారికి పాదవందనం చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అన్న మీకు ఎప్పటికీ మర్చిపోరు. మేము ఎట్లా ఉన్నా ఎక్కడున్నా మిమ్మల్ని మాత్రం మా అన్నగా చూసుకుంటాం. మీ మాట నిలబెడతాం. మేమందరం కూడా కార్యకర్తలం
మేము ప్రజాప్రతినిధులం అందరం కూడా నిజాయితీగా పనిచేస్తాం. నువ్వు ఇప్పించినటువంటి టికెట్ను మేము గోవన్న గారికి నిజంగా గెలిపించుకుంటామని ఈరోజు కార్యకర్తల సమావేశంలో నేను చెప్తా ఉన్నాను. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ అన్నగారికి థ్యాంక్ యూ. ఈ పార్లమెంటు ఈ 3 మండలాల సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకుడు సుపరిచితుడు అన్న వేర్ల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా వచ్చినటువంటి బాపు బాజిరెడ్డి గారికి మా 3 మండలాల తరఫున మా కార్యకర్తల తరఫున మా తరఫున పాల్గొండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా బాజిరెడ్డి గోవర్ధన్ అంటేనే ఇలా చాలా పెట్టింది పేరు. అలాంటి బాజిరెడ్డి గోవర్ధన్ మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులుగా సీట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న కార్యకర్తలు మన పాల్గొండ కార్యకర్తలు మా పార్టీ నాయకులు పాల్గొండ కార్యకర్తలు ప్రతి వారు ఖచ్చితంగా పాల్గొండ నుంచి మంచి మెజార్టీ ఇచ్చి పాల్గొండ నుంచి పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉంది మన బాజిరెడ్డి బాబు బాజిరెడ్డి గారిని. ఎందుకంటే చాలా ఆ రాజకీయాల్లో అరుదగిన వ్యక్తి, కింది నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి మన నిజామాబాద్ జిల్లాలో ఒక ఉన్నారంటే మన బాబు బాజిరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక సింగిల్ విండో చైర్మన్ నుంచి అనుపరిగని 4 సార్లు శాసనసభలో కూర్చున్నారంటే అటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చిందానికి వారి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అన్నగారికి మరియు కార్యకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్. ఎందుకంటే నేను ఆర్మూర్కి వెళ్ళి వచ్చినప్పుడు అనుకున్నా ఈ లలిత గార్డెన్లో పెట్టిండు కొత్త నిండుతుందా లేదా, పెద్దది గార్డెన్ అంటే ఇది పెద్దది, మన నియోజకవర్గంలోనే పెద్ద మరి ఫంక్షన్ హాలు, మరి కేవలం 3 మండలాల సమావేశం అంటున్నారు. వస్తారా లేదా అనుకుంటే నిజంగా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ మిగతా పార్టీ వాళ్ళు మొత్తం నియోజకవర్గం మీటింగ్ పెట్టినా ఇంత మధ్య రాదు. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నేను గమనించిన చాలా మంది రైతులు వచ్చారు స్వచ్ఛందంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద బహుశా భ్రమలు తొలగిపోతాయన్న దానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సరే ఇక్కడంటే మనం గెలిచినాం కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోధైర్యము మరి ఏమాత్రం చెక్కు చెదరలేదు అనడానికి కూడా ఈనాటి సమావేశమే నిదర్శనం. మీరందరూ కూడా నిజంగా కూడా నిజమైన టిఆర్ఎస్, ఇప్పుడు బిఆర్ఎస్ గారు నిజమైన మరి 24 క్యారెట్ బంగారంగా నేను చూస్తున్నా. ఇంతకైనా ఎండలో మరి ఈ సమావేశానికి సన్నాహ సమావేశానికి చేశారు. మీ అందరికీ కూడా నేను అభినందిస్తూ ముఖ్యంగా గోవర్ధన్ గారి గురించి ఒకటే విషయం చెప్తా. నేను 1994 నుంచి కూడా వారిని గమనిస్తూ ఉన్నా. నేను వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారి నాయకత్వ పటిమ అవన్నీ కూడా చూస్తూ ఉన్న వ్యక్తిగా వారు 2 సార్లు మృత్యువును జయించిండు. ఒకసారి అయితే నక్సలైట్లు నాకు తెలిసి ఇక్కడ బుల్లెట్ కాలిస్తే మరి ఆ కంఠంలో గర్వాన్ని దాచుకున్నటువంటి శివుడిలాగా మరి ఆ బుల్లెట్ కూడా ఏం చేయలేదు. ఇంకొకసారి సిరికొండలో అనుకుంటా బాంబు పెట్టిండ్రు కారు మీద, అయినా కూడా ఆ రోజు కూడా ఆయన మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అదేవిధంగా ఇప్పుడే సీట్ చెప్పిన ఎన్నో ఎన్నికలలో మరి ఎక్కడికి పోయినా కూడా గెలిచే చరిత్ర ఆయనకు ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ఎన్నికల్లో కూడా గోవర్ధన్ గారు మంచి మెజార్టీతోటి పార్లమెంట్కి పోతారు. ఇక పోతే నిన్ననే ఒక మంత్రి ఏదో మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ను ఖాళీ చేస్తాము లేకుంటే బీఆర్ఎస్ను లేకుండా చేస్తాము.
నేనేమంటా అంటే అసలు భారతదేశ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీ, మనది కూడా ప్రాంతీయ పార్టీ. అప్పుడెప్పుడో 60లో పెట్టినటువంటి డిఎంకే ఏడిఎంకేను ఈ నేషనల్ పార్టీని ఏమైనా చేయగలిగినా ఈరోజు కూడా వాళ్ళే ఉన్నారు. మరి జార్ఖండ్లో చూసాం, జార్ఖండ్ ముక్తి మోర్చా తండ్రి శిబు సోరెన్ని అనేక సార్లు అరెస్ట్ చేశారు. కొడుకును ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రిని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ పార్టీని లేకుండా చేయగలిగిరా? ఇక్కడైతే తెలంగాణలో సాధించినటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కొన్ని అక్కడక్కడ మరి ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగాను లేకుంటే 10 సంవత్సరాలు ఈ పార్టీని చూసాము, వీళ్ళేదో ఉద్ధరిస్తామంటున్నారు అని చెప్పేసి మరి కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు కూడా ఈరోజు కేవలం 120 రోజుల్లోనే అరే ఎందుకు తెచ్చుకున్నామరా ఈ ప్రభుత్వాన్ని అని బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి నిదర్శనం నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా గ్రామాలలో చర్చ పెట్టాలి. ఈ ఎస్ఆర్ఎస్పి వరద కాలం ఎప్పుడైనా ఎండిపోయిందా 10 ఏళ్లలో? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని చెరువులకు మద్దతు ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క ఎస్ఆర్ఎస్పి వరద కాలం కావచ్చు, మరి చెరువులు కావచ్చు, ఈరోజు మరి ఉన్నటువంటి నీళ్లను కూడా వినియోగించుకోకుండా ఎండబెడుతున్నారు. కాబట్టి ఎందుకు ఇంకా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరూ అనేక మంది చెప్పారు, అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఏదో కొన్ని మొదలు పెట్టిరు. ఆ పెట్టినవి కూడా కిందికి పోలేదు, కేవలము మాటల ద్వారా మభ్యపెట్టి ఓటు పొందాలని చూస్తున్నాం. ఇంకోవైపు బీజేపీ 5 సంవత్సరాలు మరి ఇదే అరవింద్ ఉన్నాడు, పసుపు కోట 5 రోజుల్లో ఇస్తాడు. అక్కడ మోడీ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక నన్ను చూసి కాదు మోడీని చూసి ఓటేయండి అని చెప్పేసి ఈ రోజు ఓటు అడుగుతున్నాడు. మరి 5 సంవత్సరాల కింద అక్కడ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు, నువ్వు ఎంపీగా ఉన్నావు, ఇంకా మళ్ళీ కొత్తగా ఏం చూడాలి, మళ్ళీ ఎందుకు నీకు వెయ్యాలి? కాబట్టే ఈరోజు బాజిరెడ్డి గోవర్ధన్ ఇంకొక విషయం చెప్పి నేను విరమిస్తాను. మొన్న రాత్రి 11:30 రాత్రి మన బడా భీమ్లో మన కార్యకర్త కూడా అందులో దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏదో కేసు పెట్టి పిలిచి కూర్చోబెట్టి విడిచిపెట్టలేదు. నాకు ఫోన్ చేస్తే నేను ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గారికి చేద్దాం అనుకొని ఎందుకైనా మంచిది జగన్ చేద్దాము, మరి తన పెద్ద తిరిగి వచ్చి అలసిపోయి పడుకోలేమని జగన్ చేసిన 11:30 12కు 12:15కు నాకు జగన్ కాల్ బ్యాక్ చేసిండు, విషయం అడిగిండు, వెంటనే ఆ సిఐతో మాట్లాడాడు. సరే వాడు అప్పటికే కేసు పెట్టింది, అది వేరే సంగతి. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలో మరి గోవర్ధన్ ఆయన స్వయంగా ఆయన కొడుకు కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. కాబట్టి ఇవాళ అరవింద్ ఓటేసినా యానుంటాడో తెలియదు, మీరు ఎవరైనా చేసి చూడండి, లేపుతారు. అదేవిధంగా జీవన్